అంకగణితానికి సంబంధించి శాతాలు, నిష్పత్తి అనుపాతం, బహుళ నిష్పత్తి ఉందండి. అంటే నేను ఇవన్నిటికంటే మెయిన్గా చెప్పేది ఏంటంటే ఒక టాపిక్ నుండి ఇంకో టాపిక్ ఇంటర్లింక్ ఉంటుంది. దేనికి ఇంటర్లింక్ ఉంటుంది అంటే ఫర్ సపోజ్ మనకు భిన్నాలు తెలిస్తే దాని తర్వాత మనకు దశాంశాలు తెలిసి ఉండాలి. దశాంశాల నుంచి లింకు చేసుకొని మనం శాతాలలోకి రావాలి. ఇక్కడ మనం అందరం చేసే తప్పు ఏమంటే దానికి విడివిడిగా చదువుతాం. అందుకే మనకు క్వశ్చన్లో రాగానే ఫార్ములాస్ అన్ని పట్టుకొని పోయి మనకు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రెజర్కో మనం నాన్ మ్యాథ్స్ అయ్యో ఇంకేదయ్యో అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి మనకి ఏమైపోతుంది అంటే ఫార్ములా గుర్తుకు రాదు. గుర్తొచ్చినా తప్పుది గుర్తొస్తుంది, ఆన్సర్ రాంగ్ అవుతుంది. అందుకే ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 1 అనేటటువంటిది ఉందండి, నెక్స్ట్ 1/2 ఉంది, నెక్స్ట్ 1/3 ఉంది, 1/3 ఉంది, 1/4 ఉంది, 1/5 ఉంది. ఇవన్నీ భిన్నాలే. ఇక్కడ 1 అనేది ఏంటండి, 1 అనేది ఫర్ సపోజ్ నేను 1/1 అనుకున్నాం. మొత్తం 1 ఉంటే 1కి 1 కూడా మనం తీసేసుకున్నాం అంటే ఇది 100% అవుతుందండి. అదే 1/2ని మనం 50% అనుకునొచ్చు. 1/3 అనేది 33.33% అవుతుంది. 1/4 అనేది 25% అవుతుంది. అలాగే 1/5 అనేది 20% అవుతుంది. 1/6 అనేది 16.66% అవుతుంది. 1/7 అనేది 2/7% అవుతుంది. 1/8 అనేది 12.5% అవుతుంది. మనం ఒకవేళ వీటిని తెలుసుకొని ఉంటే, ఇవి మనకు తెలిసి ఉంటే ఇవి దేంట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఒక్కసారి చూడండి. అప్పుడు ఎవరో అడిగారండి పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు ఎలా చేయడం అంటే ఫర్ సపోజ్ ఒక దీర్ఘచతురస్రం ఉంది. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎల్ మరియు వెడల్పు బి అయింది. ఈ మామూలుగా ఉన్నటువంటి దీర్ఘచతురస్రం యొక్క పొడవుని ఒక 10% పెంచినాం అనుకుందాం. అలాగే దీని యొక్క వెడల్పుని ఒక 20% పెంచితే కొత్త దీర్ఘచతురస్రం అనేది ఏర్పడింది, ఒక పెద్ద దీర్ఘచతురస్రం. ఈ విధంగా ఏర్పడినప్పుడు ఈ వైశాల్యంలో మార్పెంత అనేటటువంటి ప్రశ్న ఈ దీర్ఘచతురస్రం పరంగా వస్తుంది, చతురస్రంని బేస్ చేసుకొని వస్తుంది, వృత్తంని బేస్ చేసుకొని వస్తుంది. ఇదే ప్రశ్న వేరే రకాలుగా కూడా వస్తాయి. శంకు పరంగా రావచ్చు, స్తూపం పరంగా రావచ్చు. మరి వచ్చినప్పుడు ప్రతి దానికి సూత్రాలు వేరు ఉంటాయండి మనకు. అంటే 2 పెరిగినప్పుడు ప్లస్ చేయాలని, 2 ఒకటి తగ్గినప్పుడు మైనస్ చేయాలను, ఇవి అన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దీనికి సింపుల్ సొల్యూషన్ ఒకటే అండి. ఇక్కడ 10% అనేది పెరిగింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. 10%ని మనం 1/10 అని రాసుకోవచ్చు. అంటే ఇనిషియల్గా 10 ఉండే దాని వాల్యూ ఇప్పుడు ఈ 10కి 1 పెరిగి ఈ 1/10ని ఇనిషియల్గా 10 ఉంటే 10కి 1 పెరిగి ప్రజెంట్ 11 అయింది. నెక్స్ట్ దాని వెడల్పు 20% పెరిగింది. 20% అనేది 1/5 భిన్నము. అంటే ఇనిషియల్గా 5 ఉండే, ఇప్పుడు 5 + 1 6 అయింది. మనకు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది పొడవు ఇంటూ వెడల్పు అండి. ఇక్కడ ఉన్న ఇది ఎల్, ఇది బి. అంటే 10 × 5 50 యూనిట్స్ ఉండే ముందు, అది ఇప్పుడు 11 × 6 66 యూనిట్స్ అయింది. అంటే 50తో కంపేర్ చేస్తే మనకు 16 యూనిట్స్ పెరిగిందండి. 16/50 × 100. 5 1 జా 5 2 జా కాబట్టి 16 2 జా 32% దాని ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుందండి.